వెల్కమ్ టు లియో. జగన్ గర్గర్ కా కహాని అని చెప్పేసి అంటూనే కూటమికి సంబంధించి 3 పార్టీల ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళ మధ్యన జరగనటువంటి ఒక ఘర్షణలు కూడా జరిగినట్టుగా క్రియేట్ చేస్తూ వైసీపీ వికృతంగా ఆనందపడుతుంది. అయితే ఏపీ ప్రజలందరూ కూడా అనే మాట ఏంటి అంటే, నిజంగా కూటమి మధ్య ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా రానున్న సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉండాలని చెప్పేసి అనే మాట కావచ్చు, లేదా 15 ఏళ్ళు మేము కింద పడ్డా మీద పడ్డా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉంటాం ప్రజల కోసం అని చెప్పేసి అన్న మాట కావచ్చు. ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇంకా చిచ్చుపెడాలని చూడడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి నిజంగా కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి అనుకుంటే జగన్ ఫ్యామిలీని కలపొచ్చు కదా అనే మాటలు కూడా వస్తాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వైసీపీ నేతలు ఎక్కడ చిన్నగా అంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఉన్న తర్వాత తండ్రి కొడుకులు కావచ్చు, లేదా తల్లి కూతుర్లు కావచ్చు, ఎవరికైనా సరే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అయితే దీన్నే గర్గర్ కా కహాని అని చెప్పేసి జగన్ ఏదో దాటేశాడు. అంటే ఒక ఫ్యామిలీలో సంబంధించినటువంటి ఒక సమస్యలు చాలా ఈజీగా తీర్చేసుకోవచ్చు. కానీ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కొన్ని పార్టీలు సంబంధించి కూటమిలో ఏర్పడిన తర్వాత చిన్న చితక ఇష్యూస్ వస్తుంటే అవి వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. వాళ్ళ అధినేతలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి వాళ్ళ అధినేతలే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు ఎలా పొగుడుతున్నాడు, లేదా లోకేష్ గారు మా అన్న అని చెప్పి ఎలా సంబోధిస్తున్నారో మనం చూస్తూ వస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, వాళ్ళ అనుభవం మాకు ఎన్నో పాఠాలు నేర్పించాలని చెప్పి కోరుకుంటున్నారు. అదిగాక ప్రజలందరి బాగు కోసం రానున్న 15 సంవత్సరాలు మాత్రం మేము కలిసే ఉంటామని చెప్పిన తర్వాత వైసీపీ నేతలకు ఎందుకు ఇంత ఆక్రోషం అంటే ఏం చెప్తారు? నిజంగా వాళ్ళు కలిసి ఉంటే కలుసుకో అని చెప్పి అనుకుంటే జగన్ ఫ్యామిలీలో తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, అదిగాక సునీత గారు ఒక దిక్కు అయిపోయి జగన్ ఒక దిక్కు, ప్లస్ భారతి గారు చేస్తున్న కుట్రలు మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? ఇంటింటికి రామాయణం ఉంటుంది, మా ఇంటికి రామాయణం ఉంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అదేదో చిన్న విషయం, పెద్ద విషయమే కాదన్నట్లు మాట్లాడేసి కొట్టేసినట్టు చెప్పాడు. కానీ ఈ రోజున నీ ఇంటి గుట్టు నీ ఇంట్లోనే ఉంటే అది నీ ఇంటి విషయం. మరి నీ ఇంటి గుట్టు రట్టు అయింది కదా. ఇప్పుడు ఎవరైనా కాపురం గుట్టు రోగం రట్టు అంటారు. ఎవరికైనా ఒక జబ్బు చేస్తే దాన్ని 10 మందికి చెప్తే ఒక సలహా చెప్తారంట, ఇదిగో ఈ వైద్యం చేయించుకోండి, అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని. కానీ కాపురం గుట్టుగా పెట్టుకుంటే 10 మంది ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటారు. కానీ కాపురాన్ని రోడ్డుకి ఈడ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ భార్య భారతీ రెడ్డి. ఇంటికి కోడలుగా ఉన్న ఆవిడ ఆడబడుచుకి అత్తగారికి న్యాయం చేయలేకపోయింది. ఈ రోజున వైఎస్ విజయలక్ష్మి గారే సాక్షాత్ ఆవిడే వచ్చేసి బయటికి, అసలు వీళ్ళంతా ఎవరు, మీరంతా ఇది నా భర్త సంపాదించిన ఆస్తి. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నట్లయితే పాపం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి మరి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ రోజున. అయితే పొన్నోలు సుధాకర్ రెడ్డిని యూస్ చేసుకొని ఏదైతే వాస్తవానికి జగన్ పైన క్విట్ ప్రోకో సంబంధించిన కేసులన్నీ కూడా పొన్నోలు సుధాకర్ రెడ్డి ఇచ్చిన ఐడియా వల్ల సొంత తండ్రి పైన కూడా కేసులు పెట్టాడు జగన్. ఎందుకంటే జగన్కి సంబంధించి ఏమన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఎలానో లేరు కాబట్టి ఆయన పైన నింద తోసేస్తే మీ మీద శిక్ష తగ్గుతుందని చెప్పేసి పెట్టాడు. లేని తండ్రి పైన కేసు పెట్టాడు, ఇటు వచ్చేసి తల్లి పైన కేసు పెట్టాడు, చెల్లిని ఆస్తులు ఇవ్వకుండా బయటికి తోసేశాడు. అదేవిధంగా చూసుకుంటే సొంత బాబాని చంపేశాడు. ఇదే విధంగా చూసుకుంటే సునీత గారికి ఇప్పటిదాకా న్యాయం ఏది కూడా జరగలేదు. సో నిజంగా ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని కూటమికి సంబంధించిన సమస్యలు ఏదో ఏర్పడుతున్నాయి, వీళ్ళిద్దరు విడిపోయారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ప్లస్ చంద్రబాబు నాయుడుకి గొడవైంది, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఫోన్ తీస్తలేదు, ఇలాంటి మాటలను ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి తన ఇంటి పరువు రోడ్డుకి ఇచ్చుకున్న తర్వాత వాళ్ళ పేపరు, వాళ్ళ సాక్షి పేపరు, సాక్షి ఛానల్, ఈ సాక్షి ఛానల్ అనేది అన్ని అబద్ధాలే చెప్పేది, సాక్షి పేపర్ అన్ని అబద్ధాలే రాసేది, అందరికీ తెలుసు. ఇంకా వీళ్ళు ఈ విషయాలు బయటకు రాకుండా ఉండాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళని క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం ఒకటి ఈ రోజున వీళ్ళకి కనిపిస్తుంది. ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా, అబద్ధాలాడి తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకున్నాడు, తండ్రి చావును అడ్డం పెట్టుకున్నాడు, బాబాయి చావును అడ్డం పెట్టుకున్నాడు, చేసినవి అన్నీ కూడా అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా కూడా మంచి ప్రభుత్వం కావాలి అని కోరుకొని, మార్పు కావాలి, మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎక్కడో నిన్న గనక అతను గోరంట్ల మాధవ్ మాట్లాడినట్లుగా అంతర్గత యుద్ధాలు వస్తాయి అని అంటున్నాడు. అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు? మనం చూస్తే 2 కులాల మధ్య లేకపోతే 2 మతాల మధ్య దేని మధ్య వీళ్ళు చిచ్చు పెట్టడానికి రెండు పార్టీల మధ్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా చూస్తుంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటున్నారు. చక్కగా అన్ని విధాలుగా కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో, ఇప్పుడు తను ఏదైనా ఒక సమస్య తీసుకొచ్చి బాబు గారికి చెప్తే బాబు గారు చక్కగా స్పందించి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, నీకు తెలిసిన అభిప్రాయాలు నువ్వు చెప్తే నాకు తెలిసి ఎలా చేయాలో నేను చెప్తానని బాబు గారు చెప్పటం, లోకేష్ గారు అలానే మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు అతను ఏదన్నా చెప్తుంటే తనకున్న అనుభవాలతోటి బాబు గారు తిరిగి వాటికి ఏ విధంగా మనం హెల్ప్ అవ్వాలి అనేది వీళ్ళంతా చక్కగా పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా చూడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అండుకో. రోజా, లేకపోతే ఈ పుష్ప శ్రీవాణి అనే ఆవిడ, శ్యామల, కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు వీళ్ళు విడిపోతారు లేకుండానే జనంలో ఒక క్రియేషన్ అనమాట. ఇదంతా క్రియేటివిటీ అంతా ఎవరైతే మొన్న ఇతనున్నాడు ఆర్జీవి డైరెక్టరు, అతని దగ్గర మరి వీళ్ళు ఏమన్నా వర్క్ చేశారేమో తెలియదు కానీ క్రియేటివిటీ బాగా ఉంది జగన్ అండ్ కో దగ్గర. లేని విషయాలను సృష్టించటం, అక్కడ ఏది జరగకపోయినా కూడా ఏదో జరిగిపోతుంది, ఏదో విభేదాలు ఉన్నాయి బయటికి రావట్లేదు, అమ్మ ఏ విభేదాలు లేవు, చక్కగా పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తల్లికి చెల్లికి న్యాయం చేస్తే అప్పుడు న్యాయం చేసినాడు అవుతాడు ప్రజలందరికి కూడా. 11 మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళంతా అతనితో కలిపి వాళ్ళు ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు ఈ రోజున అసెంబ్లీకి. ఆయన ఇంటికి సంబంధించిన విషయాలు పరిష్కారం చేసుకోవట్లేదు, బాబాయికి సంబంధించిన పాప మా చెల్లికి ఏది న్యాయం లేదు, సొంత చెల్లికి న్యాయం లేదు, తల్లికి న్యాయం లేదు, ఆ ఎమ్మెల్యేలకి న్యాయం లేదు. ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాడు బయటికి అనేది జరుగుతుంది. అతని మీద నిఘా పెట్టాడంట జగన్మోహన్ రెడ్డి, ఎలా వెళ్తాడు అని. ఎలా వెళ్తాడు అంటే మొన్న అసెంబ్లీ సాక్షిగా ఎర్రండపాలెంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ గారు, ఆయన కండవ వేసుకోకపోవడం ఏదైతే ఉందో, ఎందుకు కండవ వేసుకోలేదంటే మర్చిపోయానడంట. మర్చిపోయావా లేదంటే పార్టీ ఏమైనా మార్చేస్తున్నావా అని చెప్పేసి అడిగాడట. సో ఖచ్చితంగా జనసేనలోకి వెళుతున్నాడని చెప్పి చాలా ఓపెన్గా బయటకు వస్తున్నటువంటి వార్త. సో 11లో ఎంతమంది ఉంటున్నారంటే ఈ అసెంబ్లీకి జస్ట్ కనిపిస్తానికి మాత్రం రిక్వెస్ట్ చేసుకున్నాడని చెప్పి, తర్వాత ఇంకో 10 రోజుల్లో అంటే కొత్త సంవత్సరం వచ్చే లోపల, ఉగాది వచ్చే లోపల లేదా ఉగాది తర్వాత మారే అవకాశం ఉందని కూడా చెప్పి అంటున్నారు. సో వాళ్ళ ఉన్న 11 మందిలోనే ఇన్ని విభేదాలు ఉంటే కూటమిలో చీలికలు వచ్చాయని చెప్పి వాళ్ళ సొంత పత్రికల్లో ఛానల్లో వార్తలను ఎలా చూడాలి? ప్రకాశం జిల్లాలో ముఖ్య నేత ఆయన బాలినేని శ్రీనివాస్, ఆయననే అతనే లేడు ఈ రోజున. అక్కడ పార్టీ క్యాడర్ అంతా ఒక తాటి మీద నడిచే ప్రయత్నం చేయడానికి చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అతను ఏ దారిలో నడిచాడో అతనితో పాటు అతనితో ఎవరైతే క్లోజ్గా ఉంటారో, ఇతను బాగా క్లోజ్ అతనికి, ఇతను వెళ్ళిపోబోతున్నాడు. మీరు అన్నట్లుగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆయన వెళుతున్నాడు. కానీ వీళ్ళది ఏదైతే విభేదాలు ఉన్నాయి వీళ్ళంతా బయటికి వెళ్ళిపోతున్నారు, ఉన్న 11 మందిలో కూడా మైనస్లు ఏర్పడుతున్నాయి అన్నదాన్ని బహిర్గతం అవ్వకుండా కాపాడుకోవటానికి కూటమిలో ఏదో జరుగుతుంది అనేది ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఎవరైతే బాలినేని శ్రీనివాస్ గారు వెళ్ళిపోయిన తర్వాత తాను జగన్ అన్న మాట్లాడిందంటే ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు, ఎవరు పోతారు, పోతే మంచిదే ఏం కాదు అన్నట్టు మాట్లాడు. కానీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే A2గా ఉన్న వాళ్ళే బయటికి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? అంటే వీళ్ళకు ఉన్నటువంటి పార్టీలో విభేదాలు కావచ్చు, ఉన్న 11 మందిలో కుమ్ములాట్లు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తుంటే కూటమిలో చీలికలు వచ్చాయని చెప్పి మాట్లాడడాన్ని, సో అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని దాన్ని వక్రీకరిస్తూ చేసేటువంటి రాజకీయాలు అని చెప్పి అనుకోవచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా అనుకోవచ్చు. విజయసాయిరెడ్డి చేసిన పాపం పండుతుంది, జగన్మోహన్ రెడ్డి దొరికిపోతాడు. ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలో భయం ఏర్పడింది. వీళ్ళు బయటకు వచ్చి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్పించి ఏదీ లేదు అక్కడ. ఏదో వస్తే మాట్లాడాలి, అది కూడా పక్కకి వెళ్తే మీడియా వాళ్ళు చూసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం తప్పించి వాళ్ళు వచ్చి మాట్లాడేదేమి లేదు. మాట్లాడాలి తప్పదని చెప్పి మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డికి అది అంతా అర్థమయ్యే వెళ్ళిపోయాడు. పొన్నవోలు సుధాకర్ కూడా విజయసాయిరెడ్డి బాటలోనే వెళతాడు అనేది వినిపిస్తున్నాయి. ఇంకా నా వల్ల కాదు, ఈ ఘోరాలు ఈ నేరాలు వీళ్ళందరికీ నేనెక్కడ తీసుకొచ్చి పెట్టాను బెయిలు, 3 రాజధానులు 3 రాజధానులని 3 రాజధానులను తిప్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, మరి ఏంటి పరిస్థితి అనేది వాళ్ళ ప్రభుత్వంలో ఏర్పడుతుంది.
వాళ్ళు ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన పనులు అన్నీ కూడా అసత్యాలు, అబద్ధాలు, అరాచకాలు. ఇవన్నీ ఎవరు కొమ్ము కాస్తారు? ఇప్పుడు అతను ఫోన్ చేసి ఎవరైతే నిన్న పోసాని కృష్ణమురళి భార్యకి నేనున్నాను అని చెప్తున్నాడు. మరి అదే మాట తల్లికి చెప్పొచ్చు కదా, అమ్మ నేనున్నాను, నువ్వేం భయపడకు, మరి ఆస్తులొద్దు ఏమొద్దు ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పొచ్చు కదా. ఆ విషయం ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఫస్ట్ ఆ విషయం చూసుకోమనండి జగన్మోహన్ రెడ్డిని. ఈ రోజున ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చక్కగా అన్యోన్యంగా వాళ్ళంతా కూడా కలిసి మెలిసి ఏదైనా సరే కష్టం సుఖం ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు వాళ్ళు ఉంటున్నారు. అన్నదమ్ముల కంటే ఇంకా మంచిగా వాళ్ళు. ఈ రోజున నీ చెల్లెల్ని నువ్వు మోసం చేసావు, సొంత తోడబుట్టిన చెల్లెల్ని. తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం. ఎందుకంటే రాష్ట్రం మీరు చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోయారు. వాళ్ళు అంత అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి దానికోసం వాళ్ళు ఒక కట్టుబాటుకు నిలబడి ఇలా ఉండాలి ప్రజల కోసం అని వాళ్ళు ఉంటున్నారు. మరి నీ తల్లికి ఫోన్ చేసి చెప్పు నువ్వు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు ఈ రోజునంతా. ఏదైతే నువ్వు పోసాని కృష్ణమురళి భార్యకి ఫోన్ చేసి అడిగావో నేనున్నాను, దేనికున్నావు నువ్వు? అన్యాయానికి, అక్రమాలకి ఈ రకంగా అడ్డగోలుగా బూతులు తిట్టించడానికి నువ్వు నిలబడతావా? వాళ్ళ కొమ్ము కాస్తావా? మరి ఈ రోజున తల్లికి చెల్లికి సొంత ఆస్తిలో వాటా ఇవ్వకుండా వాళ్ళందరికీ ఎన్నో రకాలుగా ఫ్లాట్స్ కొని పెట్టాడంట. మరి భూములు ఇచ్చాడు, దోచుకోమన్నాడు, కబ్జాలు చేసేసారు, అన్నీ చేసేసారు. ఏది నోరెత్తలేదు మరి నువ్వు సీఎంగా ఉండి అప్పట్లో. మరి ఇప్పుడు సొంత చెల్లి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి లాక్కున్నాడు. అదిగాక షర్మిల గారే చెప్తున్నారు, మేనల్లుడు అదిగాక మేన కోడల ఆస్తులు కూడా తినాలని చూస్తున్నాడు అని చెప్పేసి. సో మొత్తానికి ఏపీ ప్రజలైతే అందరూ కూడా ఒకటి డిసైడ్ అయిపోయారు. ఫస్ట్ గర్ కా కహాని అంటే నీ గర్కి కహాని ఫస్ట్ నువ్వు సాల్వ్ చేసుకున్న తర్వాతే, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారం చేసుకున్న తర్వాతే కూటమిలో చీలికలు ఉన్నాయో లేదా తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ నీ కుటుంబానికి సంబంధించిన సమస్య తీర్చుకో అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.